హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ అయితే సమ్మర్ స్పెషల్ అండి, మామిడికాయ పులుసు పచ్చడి అండి. ఇది ఎలా సింపుల్గా చేసుకోవాలన్నది అయితే చూపిస్తున్నాను. అలాగే అన్నీ కూడా అంటే ఉప్పు, కారం, మనం వేసే మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేనైతే మామిడికాయలు తీసుకుంటున్నానండి. మా పెరట్లో ఇంట్లోనే ఇలా మామిడికాయ చెట్లు ఉన్నాయన్నమాట. వాటిని కింద పడకుండా మామిడికాయలు అయితే ఫస్ట్ తెంపుకోవాలండి. కింద పడ్డ మామిడికాయ అనుకోండి ముక్క పాడవుతుందనమాట. ఇలా మంచిగా తెంపి జీడంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. తర్వాత వీటన్నిటిని వాటర్లో ఒక 2 hours వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ జీడి ఏదైతే ఉందో ఆ జీడి అంతా పోవడానికి మాత్రమే అలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. తర్వాత ఆ తొడిమెలు ఇలా చేత్తో మెల్లిగా అంటూ వాటర్ నుంచి తీసి ఒక జాలీలో వేసి పెట్టుకున్నానండి. ఎక్సెస్ వాటర్ అంతా ఆరిపోయేంత వరకు పక్కన పెట్టేసిన తర్వాత కూడా నేను ఇలా రీయూజబుల్ టిష్యూస్ని యూజ్ చేసి వీటిని అయితే వైప్ చేసుకుంటున్నానండి. మీరు ఒక శుద్ధమైన టవల్ని కానీ లేదంటే ఏదైనా క్లాత్ని కానీ నాప్కిన్ని కానీ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ ముక్క కట్ చేయడానికి అలాగే పొట్టు తీయడానికి అని చెప్పిన పీలరు అలాగే నైఫ్ని కూడా మంచిగా శుభ్రం చేసుకున్నానండి. ఇక్కడ మనకు తడి అస్సలు ఉండకూడదు, ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు ఆగాలి అంటే తడి తగలకుండా చూసుకోవాలన్నమాట. అందుకే నేను ఈ పీలర్ని కత్తిని కూడా మంచిగా తుడిచేసిన తర్వాత పైన ఉన్న మనకి ముచ్చు అంటామంటే మేమైతే దాన్ని అయితే కట్ చేసేసి తీసేయాలి. తీసేసిన తర్వాత పీలర్ ఉపయోగించి దాని పొట్టు అంతా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇలా ఈ పులుసు పచ్చడి కోసం 6 మామిడికాయలని అయితే తీసుకున్నానండి. ఈ మామిడికాయ కండ చూసారా, కత్తి లోపల దూరిస్తే సగం కంటే ఎక్కువ లోపలికి వెళ్ళిపోయిందండి. అంత ఎక్కువ దీనికి కండ ఉందన్నమాట. ఇలా మంచిగా కండ ఉన్న కాయల్ని మనం పులుసు పెట్టుకోవాలండి. బిగినింగ్లో అంటే సమ్మర్ బిగినింగ్లోనే చాలామంది పులుసు పచ్చడి పెట్టేస్తుంటారు, ఎందుకంటే ముక్క పచ్చడి పెట్టే లోపల ఈ పులుసు పచ్చడి ఎంజాయ్ చేద్దామని. కానీ ఎక్కువ రోజులు ఈ పులుసు పచ్చడి ఆగాలి అనుకుంటే మాత్రం ఈ టైం పర్ఫెక్ట్ అండి. ఈ టైంలో ఎందుకంటే కండ మంచిగా పట్టి బాగుంటాయి అన్నమాట మామిడికాయలు. ఇలా కట్ చేయగానే చూసారా ఒక్కొక్కటి ఎంత మంచి ముక్క వచ్చిందో. ఇలా వస్తాయన్నమాట కండ మంచిగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే. అన్నిటిని నేను ఈ పద్ధతిలో అయితే ఇలా ముందుగా ఘాట్లు పెట్టుకొని తర్వాత అంతా ఈవెన్గా కట్ చేసుకున్నానండి. అలాగే ఎక్సెస్ ఉన్న వాటిని కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా అంతా కట్ చేసేసుకొని ముక్కల్ని తీసి విడివిడిగా చేసి అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇలా 6 కాయలన్నిటికి కూడా సేమ్ వేలో కట్ చేసుకున్నానండి. ఇలా 6 కాయలకు తీసేసిన తర్వాత ఈ పిక్కల్ని కూడా నేను ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అని చూపిస్తానండి. ఈ పిక్కల్ని మనము ఉడకబెట్టి చారులాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం కొలుచుకోవాలన్నమాట. ఈ ముక్కలు కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ముక్కలతోటి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొలుచుకుందామండి. నేను తీసుకున్న ఈ గిన్నెతో నాకు 5 గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయన్నమాట. మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు పక్కా కొలతతోని పెడితేనే పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. అందుకని ఈ కప్పు మెజర్మెంట్ని అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. 5 కప్పుల ముక్కలు నాకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. వీటికి సరిపడా మసాలాలని ఇప్పుడు చూపిస్తున్నానండి. దీనికోసం 1/2 కప్పు ఆవపొడి తీసుకున్నానండి. అలాగే 1/2 కప్పు ఉప్పు. నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ని 1/2 కప్పు తీసుకున్నానండి. మీరు కల్లుప్పు కనుక తీసుకుంటే దాన్ని మెత్తగా పొడిలాగా పట్టి 1/2 కప్పు కంటే కాస్త తక్కువగా తీసుకోండి. కల్లుప్పు కొద్దిగా ఉప్పు టేస్ట్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఒక నిండా కప్పు ఎండుమిర్చి పొడి అండి. ఇది ఫ్రెష్గా పట్టించిందనమాట, కొత్త కారం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి. జీలకర్రని అలాగే మెంతుల్ని మనం వేయించి పొడి చేసుకున్న ఆ పొడి 1 కప్ అండి. అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఇంకొక 20 వరకు వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మనకు పసుపు అయితే పడుతుందండి. దాన్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి లేదా ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతోనైతే మనం మెజర్ చేసుకున్నామో అన్నీ ఆ కప్పుతో ఈక్వల్గా 1 కప్పు వరకు వేరుశనగ నూనెనే వాడుకోవాలండి. ఇక్కడ వేరుశనగ నూనెతోనే మనకు పచ్చడి రుచి బాగుంటుంది. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు
ఆవాల్ని వేసి వేగిన తర్వాత మాత్రమే ఇంకొక టేబుల్ స్పూన్ మనం జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలండి. రెండు ఒక్కసారి వేయకూడదు, జీలకర్ర ఎక్కువగా మాడిపోతుంది. మనం పచ్చడి తినేటప్పుడు ఆ మాడు ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకని ఆవాలు వేసి వేగేటప్పుడు జీలకర్ర వేయండి. అలాగే జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి మంచిగా కలపాలండి. ఈ వెల్లుల్లి అన్నది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి. అందుకని ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇది ఇలా క్రిస్పీగా అవుతుంది అనుకున్నప్పుడు చూడండి రంగు ఎంత మంచిగా మారుతుందో. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని స్టవ్ కట్టేయాలండి. వెంటనే ఎక్కువసేపు ఉంచకూడదు. పసుపు వేయగానే లేదా వేసే ముందైనా పర్వాలేదండి, వేసి స్టవ్ కట్టేయాలి. వెంటనే కట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసి ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత మసాలాలు వేస్తేనే రంగు బాగుంటుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ 1 కప్పు కారం, హాఫ్ కప్పు ఉప్పు, అలాగే హాఫ్ కప్పు ఆవపిండి అంటే ఆవాలు మనం పొడిలాగా పట్టుకున్న పిండి అండి, హాఫ్ కప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి అంత బాగా మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా అంతా కలిసేంత వరకు ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఎక్కడ కూడా ఉండలన్నవి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ పులుసుని ఇందులో వేసేసుకొని ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కువసేపు మంచిగా కలిపారనుకోండి బాగుంటుంది. మీరు చెయ్యి పెట్టి కలిపితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ నాకేంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంట వస్తుందండి నేను ఈ పచ్చడి ముట్టుకొని పిల్లల్ని ముట్టేసుకుంటే. అందుకని నేనైతే ఇలా స్పూన్ పెట్టి కలుపుతున్నాను అనమాట. కొంచెం ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది, కానీ ప్రతి ముక్కకి ఉప్పు కారం మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టేంత వరకు కూడా కలుపుతూనే ఉన్నానన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదా జాడీలో అయినా పెట్టుకోవచ్చు. ఒక 3 days తర్వాత పచ్చడి తింటుంటే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. వేడివేడిగా అన్నం, కొత్త పచ్చడి, నెయ్యి, ఆహా అద్భుతం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన వాళ్ళందరినీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ పచ్చడి ముక్క గట్టిగా ఉన్నప్పుడే పెట్టుకుంటే బాగుంటుందండి, లేత మామిడికాయల కంటే కూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.